హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో చాలామందికి రియల్ ఎస్టేట్లో ఎదగాలి, ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని చెప్పేసి చాలా డ్రీమ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక మంచి పర్సన్ని నేను ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. తను ఎవరో కాదు, శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ అండ్ ప్రాపర్టీస్ నుంచి ఫౌండర్ అండ్ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి గారు. ఈరోజు తన స్టోరీని, తన సక్సెస్ని, తన ఫెయిల్యూర్ని అండ్ తన ప్రాపర్టీస్ గురించి మనతో ఈరోజు షేర్ చేసుకుంటాను అని చెప్తున్నారు. సో సార్ని వెల్కమ్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుదాం. సో సార్ని వెల్కమ్ చేద్దామా? హలో సార్, హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను చాలా బాగున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ అనమాట మీరు ఇక్కడ కూర్చున్నందుకు, సోషల్ పోస్ట్కి వచ్చినందుకు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ ప్రయాణం చిన్నప్పటి నుంచి ఇక్కడి వరకు ఎలా జరిగింది అన్నది మాకు తెలుసుకోవాలని ఉంది, మా కోసం. ఓకే, నేను మామూలుగా మాది సిద్దిపేట డిస్టిక్, నంగునూరు మండలం, చిన్న విలేజ్, కామరా అనే విలేజ్. చిన్న బ్యాక్గ్రౌండ్ అంతా రూరల్ బ్యాక్గ్రౌండ్. ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూలే. అక్కడ నుండి స్టార్ట్ అయ్యే జర్నీ 1990 నుండి బిజినెస్ స్టార్ట్ చేశాను. 89లో బిజినెస్ కన్నా ముందు ఒక జాబ్ చేశాను. 250 రూపీస్ పర్ మంత్ జాబ్. 250 రూపీస్ జాబ్తో స్టార్ట్ అయింది నా జర్నీ. అది 89-90 వరకు చేసి 93లో ఇక ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్ చేయాలి అంటే నాకు ఫస్ట్ చిన్నప్పటి నుండి ఒకటి ఉంటుంది, జాబ్ చేయడం కాదు, మనం జాబ్ క్రియేట్ చేయాల్సిందే, కొంతమందికి జాబ్ ఇవ్వాలి అని చిన్న నాకు ఎందుకో 10th క్లాస్ నుండే కొంచెం ఉంది. మనం జాబ్ చేయొద్దు, మనం ఏదో ఒకటి సృష్టించి కొంతమంది కన్నా జాబ్లు సృష్టించాలి అనే ఒక క్లారిటీ ఉంది. అందుకే నేను బ్యాక్గ్రౌండ్ అంతా ఓన్లీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ వాళ్ళైనా మదర్ వాళ్ళైనా ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉంటే సరిపోతుంది అని వాళ్ళు ఉండే. కానీ నేను ఫస్టే చెప్తుంటాను, నేనైతే జాబ్ చేయను, మీరు అట్లాంటిది అనుకోకండి అని ఫస్ట్ 93లో నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు అంటే మనం ఉన్న సిస్టమ్ వేరు, మనకు ఫస్ట్ నుండి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా. అసలు రెడ్డీస్ అంటే మేము ఉన్న సిస్టంలో యాక్చువల్గా బిజినెస్ అనేది ఉండదు. ఉంటే అగ్రికల్చర్ అని ఉంటుంది, లేకపోతే జాబ్ అనే చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకోవాలి. అంతేకాని బిజినెస్ అది బ్యాక్గ్రౌండ్ కాదు కదా, ఎట్లా సక్సెస్ అవుతావు వద్దు అనే ఆలోచన ఉండే ఫస్ట్. తర్వాత నుండి 93లో స్టార్ట్ చేసాం బిజినెస్. స్టార్ట్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక స్టేజ్లో మొత్తం క్లోజ్ అయిపోయింది, మైనస్లో వెళ్ళిపోయాను. బిజినెస్ అంతా లాస్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఎక్స్పీరియన్స్ లేక ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది. అందుకే నేను ఎప్పుడైనా చెప్తుంటా ఎవరికైనా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. బిజినెస్ లాస్ అయినా పర్లేదు, ఇంక దేంట్లో అయినా ఏదైనా కావాలంటే ఫస్ట్ మీరు లాస్ కావాల్సిందే, అయితేనే మీరు ఎక్స్పీరియన్స్. అది ఎర్లీ బర్డ్ అంటే ఫస్ట్లే మనకు అది సిస్టమ్ వస్తే తర్వాత మీరు ఎట్లా గెయిన్ కావాలనేది తెలిసిపోతుంది అని చెప్పి. మరి అప్పుడు మీ పేరెంట్స్ అన్నారా సార్, నేను చెప్పినప్పుడు వినలేదు, లాస్ అయిపోయావు అని? కానీ అనలేదు. అప్పుడు మా పేరెంట్స్ చాలా, నేను అందుకే గర్వంగా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఒకసారి నేను సిస్టంలోకి వచ్చినాక వాళ్ళు కూడా కన్వర్ట్ అయిపోయారు. ఓకే, ఆయనకు నచ్చింది చేస్తున్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మనం జాబ్లో అంటే మేము చేసే పనిలో ఎప్పుడు తప్పు చేయట్లేదు. సిస్టమ్ వర్క్ చేస్తున్నాం, గట్టిగా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా అనిపించేది ఓకే వర్క్ బాగా చేస్తున్నాడు, అనుకోకుండా లాస్ వచ్చింది అనే ఆలోచనలో ఉన్నారు తప్ప వాళ్ళు నేను చెప్పాను కదా అనవసరంగా దానికి వెళ్ళామని ఎప్పుడు అనలేదు. వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాడు. ఓకే పర్లేదు, ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది, చేస్తుండొచ్చు అనే ఆలోచనతో 2000 వరకు, 93 నుండి 2000 వరకు దాదాపు లాస్ట్ టోటల్గా. 2000 నుండి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. ఇట్లా కాదు, మన బిజినెస్ ఏం చేయాలి, ఎట్లా లాస్ అవుతున్నాం, ఎందుకు లాస్ అవుతున్నాం అనేది క్లారిటీ వచ్చేసింది నాకు. ఓకే, ఏం చేస్తే లాస్ అవుతాం, మనం ఎంతమందిని గుడ్డిగా నమ్మాలి, ఎంతమందిని గుడ్డిగా నమ్మకూడదు, ఒకసారి నమ్మితే ఏమవుతుంది, నమ్మకపోతే ఏమవుతుంది, అదంతా క్లారిటీ వచ్చినప్పుడు 2000 నుండి స్టార్ట్ చేస్తే వెనక్కి తిరిగి చూసుకోలేదు. లాస్ వచ్చింది అన్నారు సార్, అసలు ఆ లాస్ ఎంతవరకు? చాలా ఉందండి, చాలా వరకు లాస్ ఉంది. మ్యాక్సిమం అంటే మేము 93లో పెట్టింది కేవలం 1 lakhtోనే బిజినెస్ స్టార్ట్ చేశాను నేను. కానీ నేను లాస్ వచ్చేసరికి 10 lakhs అయింది, మైనస్లో 10 lakhs. అప్పట్లో 2000లో 10 lakhs లాస్లో స్టార్ట్ అయినా. ఒక బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ అయినా సార్? కాదండి, వేరే బిజినెస్. మేము సైంటిఫిక్ మెటీరియల్ సప్లై చేస్తుంటే అక్కడ లాస్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ డిఫరెంట్ బిజినెస్ చేసుకుంటూ ఒక 20 years బ్యాక్ నుండి రియల్ ఎస్టేట్లోకి వచ్చాను.
ఓకే. అప్పటి వరకు ఒక స్టెబిలిటీ వచ్చింది. చాలా గట్టిగా స్ట్రాంగ్ అయ్యాను. అప్పటి నుండి రియల్ ఎస్టేట్‌కి వచ్చినప్పటి నుండి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఉంటున్నాను. ఓకే. సో, బిజినెస్ లాస్ వచ్చిన తర్వాత మీరు రియల్ ఎస్టేట్‌లోకి ఎగ్జాక్ట్‌లీ. అంటే వచ్చారు. రాస్ వచ్చి మళ్ళీ గెయిన్ అయిన తర్వాత నుండి మళ్ళీ రియల్ ఎస్టేట్‌కి వచ్చాం. ఓకే. లాస్ రాగానే రియల్ ఎస్టేట్‌కి రాలే. రాస్ వచ్చినాం. మళ్ళీ ఇంకొక బిజినెస్ చేసినాం. రిలయన్స్ ఫ్రాంచైజీ తీసుకున్నాం. హ్మ్. దాని నుండి కొంచెం గెయిన్ అయ్యి మళ్ళీ అప్పుడు రిలయన్స్ కూడా కొంచెం ఏమవుతుంది, ఒక స్టాగ్నేషన్ వచ్చేసింది బిజినెస్‌లో. హ్మ్. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? యాక్చువల్‌గా చాలా ఏందంటే, అంటే నా జీవితంలో ఇమ్మీడియేట్‌గా స్టెప్ చేంజ్ చేయడమే నాకు మెయిన్ ప్లస్ అయిందండి. ఓకే. ఎప్పుడైతే లాస్ అయినాం, అరే లాస్ అయినాం కదా అని అక్కడే కూర్చోకుండా నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే. లాస్ అయిపోయినాం, అయిపోయింది అది. హ్మ్. నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద ఉన్నాను కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ అయ్యాను. హ్మ్. షిఫ్ట్ అయ్యి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశాను. అక్కడ గెయిన్ అయ్యాను. ఓకే. ఆ గెయిన్ అయిన దాంట్లో ఒక స్టేజ్‌కి వచ్చే వరకు స్టాగ్నేషన్ వచ్చింది. పెద్దగా రావట్లేదు. హ్మ్. ఇప్పుడు మనం ఇంకో షిఫ్ట్ కావాల్సిందే అని యాహ్! ఇమ్మీడియేట్‌గా మళ్ళీ రియల్ ఎస్టేట్‌కి వచ్చాం. ఇట్లా ప్రతిసారి నేను షిఫ్ట్ అవ్వడం చాలా ఈజీగా షిఫ్ట్ అయ్యాను. అంటే హ్మ్. చాలా మందికి ఏమవుతారంటే ఒక ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండి ఇంకొక జోన్‌కి రావాలంటే కాదు వాళ్ళకి. అవును. చాలా బ్యాక్ ఎళ్ళిపోయి ఆలోచిస్తుంటారు. అరే! ఇవన్నీ ఎట్లా మనకు, అంటే కమిట్మెంట్లు ఉంటాయి గదా! ఇప్పుడు వేరే దాంట్లోకి షిఫ్ట్ అయితే ఆ కమిట్మెంట్‌లన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి గదా! ఎవ్రీ మంత్ గడిచేది కష్టమైతది గదా! ఇవన్నిట్లలో ఉంటారు. దాని నుండి నేను ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ అవ్వడమే నేను నేర్చుకున్నది ఫస్ట్. లాస్ అయినాం గదా అని అక్కడే ఉండడం కన్నా హ్మ్. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ ఏం చేయాలి? అయిపోయింది, అయిపోయింది. నెక్స్ట్ చేసే దాని మీద దృష్టి పెడితే ఆటోమేటిక్‌గా సక్సెస్ అయితాం అనేదే నాకు చాలా ఎప్పుడు గట్టిగా ఓకే. నమ్ముతుంటాను. సో, ఎవ్వరు కూడా ఓవర్ నైట్‌లో సక్సెస్ అయితే రారు సార్. సో, ఎగ్జాక్ట్‌లీ. మీరు ఫస్ట్ జాబ్ చేసి, దాని తర్వాత వేరే బిజినెస్ స్టార్ట్ చేసి, అందులో లాస్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్‌లోకొచ్చారు. అవును. సో, మీకు నాలెడ్జ్ అనేది రియల్ ఎస్టేట్‌లో చిన్నప్పటి నుంచి ఉందా? లేకపోతే ఫెయిల్యూర్ నుంచి వచ్చిన ఐడియానా? ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్‌గా నాకు చిన్నప్పటి నుండి బిజినెస్ మీద కూడా పెద్దగా నాలెడ్జ్ లేదు. హ్మ్. మనం బిజినెస్ చేస్తున్న కొద్దీ చాలా నాలెడ్జ్ వచ్చింది. అంటే డబ్బులు పోయినాయి గానీ నాలెడ్జ్ అయితే గెయిన్ అయినాను నేను. హ్మ్. హ్మ్. దాంతోనే ఈ రేంజ్‌లో సక్సెస్‌లో ఉన్నా. అంటే కింది నుండి చూసుకుంటూ వచ్చినా హ్మ్. కాబట్టి బిజినెస్ ఎట్లా చేయొచ్చు? ఎట్లా ఫెయిల్ అయితాం? ఎందుకు ఫెయిల్ అయితాం? అనేది క్లారిటీ వచ్చింది నాకు. హ్మ్. సో, ఒకసారి రియల్ ఎస్టేట్‌లోకి వచ్చినాక ఇక ఆ ప్రాబ్లమ్ లేదు నాకు. ఓకే. అంటే మార్కెట్‌తో సంబంధం లేకుండా బిజినెస్ చేస్తున్నాం మేము ఇప్పుడు. హ్మ్. మార్కెట్‌తోని పని లేకుండానే బిజినెస్ చాలా స్ట్రాంగ్‌గా చేయగలుగుతాం. హ్మ్. ఎందుకు అంటే మనకు గ్రౌండ్ టు ఎర్త్ మొత్తం తెలుసు కాబట్టి ఎక్కడ బిజినెస్ చేయాలి? ఎక్కడ ఆగాలి? ఎక్కడ ఉరకాలి? ఎక్కడ పరిగెత్తాలి? ఎక్కడ కొంచెమే బిజినెస్ చేయాలి? ఎక్కడ స్ట్రాంగ్‌గా తీసుకోవాలి? డిసిషన్ తీసుకునే దగ్గర కూడా ఎక్కడ ఇమ్మీడియేట్ డిసిషన్ తీసుకోవాలి? ఎక్కడ హ్మ్. కొంచెం రోజులు ఆగాలి అనే దాని మీద ఒక ఫెయిల్యూర్ నుండే నేను నేర్చుకోగలిగాను. హ్మ్. ఆ ఫెయిల్యూర్ చాలా నేర్పింది. డబ్బులు పోయినాయేమో గానీ కొన్ని కోట్లు వచ్చేంత ఫెయిల్యూర్ అది నేర్పింది నాకు. నేర్పింది. అవును. సో, మరి ఇంత డౌన్‌ఫాల్ అయిన ప్రతిసారి 2 టైమ్స్ మీరు డౌన్‌ఫాల్ అయ్యారు. హ్మ్. సో, అప్పుడు అనిపించలే సార్ ఎందుకు ఇదంతా అవసరమా నాకు వదిలేద్దాము. మాకు వ్యవసాయం ఉంది గదా! వ్యవసాయం చూసుకుందాము అని చెప్పి మీకెప్పుడు అనిపించలేదా? నాకెప్పుడైనా ఛాలెంజింగ్ తీసుకోవడం ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. హ్మ్. ఎప్పుడైతే డౌన్ ఫాల్ అయినానో గోడకు కొట్టిన బంతిలాగా కింద కొట్టి బంతి ఎట్లా ఎగురుతుందో అలా హ్మ్. ఛాలెంజింగ్ తీసుకుంటాను. హ్మ్. ఓకే. ఇది మనం చేయాల్సింది ఇప్పుడు. హ్మ్. క్యాజువల్‌గా రొటీన్‌గా పోయేది కాదు. ఇప్పుడు చేస్తేనే మనం ఏందో నిరూపించుకోగలుగుతాం అనేది నాకు ఎప్పుడైతే డౌన్ ఫాల్ అయిందో అప్పుడే స్టార్ట్ అవుతుంది నాది. హ్మ్. ఇంకా ఎక్కువ స్ట్రాంగ్‌గా డిసైడ్ అయితా. ఓకే. హ్మ్. ఇంకా మనం ఇంకొంచెం కష్టపడదాం. ఇంకో కొంచెం ప్రాసెస్ చేంజ్ చేసుకుందాం. సిస్టమ్ మార్చుకుందాం. ఎక్కడైతే నెగెటివ్స్ ఉన్నాయో అవన్నీ చేంజ్ చేసుకుందాం అని అప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తుంటాను. ఓకే. అదే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే హ్మ్. ఎప్పుడైనా అయిందంటే నేను, అంటే ఏమంటారు, డిప్రెషన్‌లో పోవడం ఇట్లాంటిది ఉండదు. హ్మ్. ఇంకొంచెం గట్టిగా అవుతుంటాను హ్మ్. నేను. ఏదన్నా అయింది అంటే చాలా స్ట్రాంగ్‌గా పైకెళ్ళాలి అని ఆలోచిస్తుంటా. హ్మ్. ఎప్పుడైనా అంతే నాది. నా జీవితంలో ఏది జరిగినా నేను ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతా. ఆ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా కొంతమంది కారణాలుంటారు. హ్మ్. కొంతమంది ఏమంటారు, వీడి పని అయిపోయిందిరా నాయనా ఇక డిస్‌రెస్పెక్ట్ వెళ్ళిపోతాడు. చేశారు. అవును. అదే నాకు ప్లస్ అవుతుంటది. హ్మ్. అప్పుడే మనం ఇంకొంచెం స్ట్రాంగ్‌గా తీసుకుంటాం. ఓకే. మనం నిరూపించుకోవాలి. హ్మ్. మనం చేసింది పర్ఫెక్టే. కొన్ని కారణాల వల్ల పోతున్నాం. హ్మ్. ఇప్పుడు ప్రతి బిజినెస్‌లో లాభం రావాలనేది ఉండదండి ఎప్పుడైనా, ఎవ్వరికైనా. ఫస్ట్ మనం బిజినెస్ చేసే విధానం కరెక్టా కాదా చూసుకోవాలి అంతే. ఒక్కోసారి ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ఫెయిల్యూర్స్ వచ్చినంత మాత్రాన మనం ఇగ పనికిరానోళ్ళం కాదు. పనికి రాకుండా ఉండలేం. హ్మ్. దాని నుండే మనం నేర్చుకొని కొత్తగా స్టార్ట్ చేసినప్పుడే సక్సెస్ అయితాం. హ్మ్. నేను దాన్ని గట్టిగా నమ్ముతుంటా హ్మ్. ఎప్పుడు. అందుకే ఎప్పుడైనా లూజ్ అయిందంటే ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వడానికే. హ్మ్. ఏదన్నా నాకు లాస్ వచ్చినామంటే ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతా అనేది గట్టి నమ్మకం ఉంటది నాకు. హ్మ్. మా ఇంట్లో సపోర్ట్ కూడా అట్లే ఉంటది. ఏం ప్రాబ్లమ్ లేదు. 100% చేయగలుగుతావు నువ్వు. వాళ్ళకి బాగా నమ్మకం. వీడు ఎలా అయినా బతకగలుగుతాడు అనేది ఒకటి బాగుంటది నాకు. మీరు ఒక్కలేనా సార్? సిబ్లింగ్స్ నేను ఉన్నారా? ఒక్కరే, ఒక చెల్లె అంతే. ఒక్క చెల్లి. చెల్లె. సో, మీ ఫాదర్ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? మా ఫాదర్ నుండి ఫస్ట్‌లో చాలా బాగుంటాడు. హ్మ్. అంటే యాక్చువల్లీ ఇప్పుడు లేడు. కానీ అప్పుడు ఉన్నప్పుడు ఒక
2020లో చనిపోయిండు. మా ఫాదర్ స్టిల్ నేను ఎప్పుడు ఏం చేసినా కూడా ఇది ఎందుకు అయింది అని ఏ ఒక్క రోజు అడగలేదు. నువ్వు చేసే విధానం కరెక్ట్గా ఉన్నప్పుడు ఏం కాదు, చేసుకుంటే వెళ్ళండి అనే ఆలోచనే ఉంటుండే. ఎప్పుడు మమ్మల్ని, నన్ను కానీ మా మిస్సెస్ కానీ ఎవరినైనా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ఎప్పుడు క్వశ్చనే చేయలే. సరే అయింది, నెక్స్ట్ ఏందో చూసుకోండి, మీ జీవితం మీరు చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా చేసుకుంటారు, చేసుకోండి అనే చెప్పారు అంతే. సో మీరు ఇంత డౌన్ఫాల్లో ఉన్నా కానీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది మేడం అన్నారు. నెక్స్ట్ మీ బెటర్ హాఫ్, మీ వైఫ్. సో తనని ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? యాక్చువల్లీ మా వైఫ్ వచ్చేసి మేనరికమేనండి. మా ఓకే. మదర్ వల్ల బ్రదర్ ఓకే. కూతురే. అంటే ఓకే. మేనరికం, మేము చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వాళ్ళం కాబట్టి మాకు పెద్దగా అంటే ఎప్పుడో ఒకసారి చూసుకున్న వాళ్ళం ఏం కాదు. చిన్నప్పటి నుండి ఒక దగ్గర ఉన్నవాళ్ళం. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, తను అక్కడే ఉంటుండే, కలుస్తుంటుండే. అప్పుడు మా అమ్మ కూతురే కాబట్టి ఈజీగా ఓకే. ఆమె నన్ను ఈజీగా అర్థం చేసుకోగలిగింది ఇప్పుడు. ఓకే. అంటే మనం చిన్నప్పటి నుండి చూసుకుంది కాబట్టి నా గురించి ఏంది అనేది కూడా క్లారిటీ ఉంటుంది. ఆమెకు ఒకటి తెలుసు, ఎవరెట్లా ఉన్నా కూడా ఈయన ఖచ్చితంగా 100% సక్సెస్ చేసుకోగలుగుతాడు అనేది ఒకటి బాగా తెలుసు ఆయనకు. అందరికీ చాలా నమ్మకం పెట్టారు సార్ అవును, మీరు. అవును. సో ఇదే నమ్మకాన్ని రియల్ ఎస్టేట్లో మీరు మీ కస్టమర్స్కి ఇస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ. డెఫినెట్గా వాళ్ళు మీ మీద చాలా ట్రస్ట్ పెట్టుకుంటారు. మా కస్టమరే కాదు, మా కింద మా దగ్గర ఉన్న అసోసియేట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, అంటే మా శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా నమ్మకం ఉంటుంది నా మీద. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు అదే ఉంచుతాను. ఎప్పుడైనా మార్కెట్ స్లో ఉందన్నా కూడా నేను ఒప్పుకోను. స్లోతో మనకు సంబంధం లేదు. మనం బిజినెస్ చేసి మనం ప్రయత్నంలో లోపం ఉండదు. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, రిజల్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ బిజినెస్ లేదు కదా అని కూర్చోవడం కాదు. అట్లా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో మంచి పొజిషన్లో ఉండగలుగుతున్నాం అనేది మా అసోసియేట్స్ కూడా చాలా నమ్మకం ఉంటుంది నా మీద. సార్ ఏదైనా చేసి బిజినెస్ చేయించగలుగుతాడు మాతోని అనే స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. ఓకే. సో రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ డే 1 ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు? నేను ఫస్ట్ 2000 అదే ఏదైతే 20 years బ్యాక్ నుండి స్టార్ట్ చేసినానో అప్పుడు మనం చిన్న దాంతోనే స్టార్ట్ చేసాం. ఫస్ట్లో మేము మార్కెటింగ్ వ్యవస్థనే చేయలేదు. జస్ట్ మేమే ల్యాండ్ కొని, మేమే లేఅవుట్ పర్మిషన్ తెచ్చుకొని మేమే అమ్మేవాళ్ళం. ఫస్ట్లో ప్రతి ప్లాట్ మేమే కస్టమర్కి అమ్మేవాళ్ళం. తర్వాత నుండి మనం మార్కెట్లో చాలామందికి ఎంప్లాయ్మెంట్ చూపించాలి కాబట్టి ఒక ఆఫీస్ పెడదాం, ఆఫీస్ పెట్టి ఆ ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు నా దగ్గర 1000 మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళ 1000 మందికి మనం ఉపాధి చూపించగలుగుతాం. సో మనం ఒక్కరమే ఎందుకు, పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలి, పెద్ద ఎత్తున మార్కెట్ చేయాలనే ఆలోచనతో చాలామందిని ఆఫీస్ పెట్టి మనం వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్గా జర్నీ కూడా చేస్తున్నారు. సో మీ ఇన్ని ఏళ్ళ కృషి అనొచ్చు, శ్రమ అనొచ్చు, సో ఇన్ని సంవత్సరాలకి ఇక్కడికి వచ్చారు. సో మీకు టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది సార్. అలాంటిది ఏమైనా మాతో షేర్ చేసుకోగలరు? అదే చెప్తున్నాను, నేను ఎప్పుడైతే లాస్ అవుతున్నో అప్పటి నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నప్పుడు అదే టర్నింగ్ పాయింట్. యాక్చువల్గా నేను ఇమ్మీడియట్గా స్విచ్ ఆఫ్, అంటే ఒకసారి స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఇక్కడ బిజినెస్ను కట్ చేసి ఇమ్మీడియట్గా ఇంకో బిజినెస్కి వెళ్ళినప్పుడే టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎవ్రీ టైం అట్లే చేసుకుంటూ వస్తుంది. కరెక్ట్ టర్నింగ్ పాయింట్ చెప్పుకోవాలంటే మేము 2013లో ఒక వెంచర్ వేసినాం. యాక్చువల్గా పీక్ టైంలో అది, అంటే తెలంగాణ ఉద్యమం చాలా 2013లో ఆ టైంలో మేము వెంచర్ వేసి బిజినెస్ చేయగలిగినాం. అది టర్నింగ్ పాయింట్. ఒరిజినల్ చాలా మందికి అప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగుండదు అనే ఆలోచనలో ఉంది. కానీ మేము ఒక వెంచర్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినాం. అది టర్నింగ్ పాయింట్ మాకు. సో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఎలా జరిగింది? అంటే యాక్చువల్గా దీనిలో ఒకటి క్లారిటీ ఉండాలండి. ఒక గవర్నమెంట్ మాత్రమే చేస్తుందని కాదు, కంటిన్యూస్ ప్రాసెస్లో గవర్నమెంట్ చేస్తూనే ఉంటుంది. అంతకన్నా ముందు కాంగ్రెస్ చేసినప్పుడు బిజినెస్ చేసాం, అదే చెప్తున్నాం. తర్వాత కేసీఆర్ 10 yearsలో చాలా అద్భుతంగా చేసాం. కంటిన్యూస్లో ఇప్పుడు కూడా అంతే. కాకపోతే ఇప్పుడు కొంచెం స్లో ఉంది అనడానికి కారణం ఒక 10 yearsకి ఒకసారి ఈ కరెక్షన్స్ వస్తుంటుంది. కానీ ఒక్కసారి స్టార్ట్ అయితే చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోతుంటుంది బిజినెస్. ఇప్పుడు స్టార్ట్ అయింది 2026 నుండి 2030 వరకు చాలా అద్భుతంగా బిజినెస్ ఉంటుంది. ఈ 4 years రియల్ ఎస్టేట్లో ఇప్పటి వరకు ఒక ఎత్తు ఉంటుంది, ఇప్పటి నుండి ఇంకొక ఎత్తు లెవెల్లో బిజినెస్ జరగబోతుంది. ఈ 2030 వరకు అయితే చాలా అద్భుతంగా బిజినెస్ జరగబోతుంది రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు స్టాగ్నేషన్ అయ్యి ఆగి ఉన్నది కాబట్టి ఇప్పటి నుండి రికవరీ స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే బిజినెస్ అద్భుతంగా ముందుకెళ్ళిపోతుంది. సో ఫెయిల్యూర్ వచ్చిన ఆ క్షణం మీకు ఎలా అనిపించింది? నాకు ఎప్పుడైనా ఫెయిల్యూర్ వచ్చినా, ఏదైనా లాస్ వచ్చినా, ఏదైనా వచ్చినా నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ షాపింగ్కి వెళ్తాను.
నేను ఫస్ట్ పట్టించుకోను. నేను ఫస్ట్ సార్ నేను లేడీస్ ఈ మాట అనడం విన్నాను సార్. నేను అంటే విండో షాపింగ్ అయినా చేసి వస్తా. అంటే ఏం కొనకుండా ఊరికే తిరిగేసి వస్తా. ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయింది అని వచ్చిందో అదే ఇమ్మీడియట్ గా మేము అది చేసుకుంటాం. అయితే నాకు తెలిసి మీరు ఒక్కసారి షాపింగ్ చేసి ఉంటారు సార్. అంటే ఆ నిజానికి కూడా నేను షాపింగ్ డైరెక్ట్ ఎప్పుడు చేయలేదండి. రియల్ కూడా ఏదైనా ఉన్నా మా మిస్సెస్ తీసుకొచ్చి ఇస్తుంది కానీ నేను డైరెక్ట్ ఇట్లాంటివి అయినప్పుడు ఏదన్నా అదైనప్పుడు ఇమ్మీడియట్ గా నేను షాపింగ్కి వెళ్ళిపోతాను. జస్ట్ విండో షాపింగ్ చేసుకొని వచ్చేస్తాను. అది వచ్చింది అని దాంతో కూర్చోండి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ మనం మైండ్లోకి వెళ్ళిపోవాలి. ఒక 1 డే కనుక మనం అది చేసుకుంటే నెక్స్ట్ డే నుండి మనం నెక్స్ట్ ఏందని చూస్తుంటాం. ఎప్పుడు ఫెయిల్ అయినా నేను చాలా అదే చెప్తున్నాను కదా, ఎప్పుడు ఫెయిల్యూర్ వచ్చినా లేకపోతే ఏదైనా లాస్ వచ్చినా కూడా దాన్ని పట్టించుకోవద్దు. నెక్స్ట్ ఏంటిది అనేది చూస్తాను నేను. ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఏంటి అనేది ఉంటుంది ఏ వర్క్ అయినా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము రిలయన్స్ ఫ్రాంచైజీ ఉంటుండే మాకు వెబ్ వరల్డ్. ఒక సంవత్సరంలో మధ్యరాత్రి మా ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏది మొత్తం కాలిపోయింది. ఫైర్ ఇంజిన్ క్లోజ్ చేసి మొత్తం అది చేసిపోయారు. తెల్లారి వరకు క్లోజ్ అయిపోయింది, మొత్తం కాలిపోయింది. అది నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కే బయట టెంట్లు వేసి మొత్తం వర్క్లు స్టార్ట్ చేయించినాం. మళ్ళీ ప్రాసెస్ అంటే అన్ని వర్క్ స్టార్ట్ చేయించినాం మా ఆఫీస్ వాళ్ళతో. అంటే డే టు డే వర్క్స్ ఉంటాయి. అంటే బిజినెస్ అదేంటారు, టెలిఫోన్ బిల్ కనెక్షన్ తీసుకోవడం కానీ, కనెక్షన్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఉంటాయండి. ఎవ్రీడే మార్నింగే మళ్ళీ నేను 10:30కి ఆఫీస్ ముందు టెంట్ వేసి టేబుల్స్ వేసి అన్ని క్యాజువల్గా వర్క్లు స్టార్ట్ చేయించినాను. మా రిలయన్స్ సిఇఓలు వీళ్ళందరూ ఏం చేశారంటే నన్ను పరామర్శించడానికి మధ్యాహ్నం 1 o'clock వచ్చారు నా దగ్గరికి. కాలిపోయింది కదా, ఎట్లా ఉన్నారో ఏందని. వాళ్ళు వచ్చి స్టన్ అయిపోయారు. అదేంది నిన్నేదో పరామర్శించడానికి వస్తే మీరు సర్ప్రైజ్ చేశారు నన్ను, మీరు ఏదో ఏడ్చుకుంటూ కూర్చుంటారు అనుకుంటే మీరు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు కంటిన్యూస్ ప్రాసెస్ చేశారు అని. అవునండి, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలని చూసుకుంటే ఆ రోజు బిజినెస్ ఎందుకు లాస్ కావాలి, మనం ఒక రోజు బంద్ చేసినా కూడా బిజినెస్ లాస్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, చలో ఒక టెంట్ వేసినాం, టేబుల్స్ వేసినాం, సేమ్ వర్క్ స్టార్ట్ చేయించినాం, ప్రతి కస్టమర్కి సర్వీస్ చేయగలిగినాం, ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంటుంది కదా. ఎందుకు దాన్ని అది చేయాలంటే వాళ్ళు చాలా షాక్ అయినారు. నేనేదో మిమ్మల్ని పరామర్శించడానికి వస్తే మీరు మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. అక్కడ ఉన్నది ఎవరండి, మహేందర్ రెడ్డి గారు. సో అట్లా అంటే ఏదన్నా జరిగితే దాన్ని పట్టుకొని ఏడ్చే కన్నా నెక్స్ట్ ఏంటిది చూడాలి. అవును అవుతుంది, ఒక 5 minutes 10 minutes ఒక 1 hour దాని గురించి ఇట్లా కరగకుండా ఉండడానికి. ఇదో ఫైర్ యాక్సిడెంట్ అనుకోకుండా అయింది, కొన్ని మన మిస్టేక్తోనే అయ్యేటువంటి. అప్పుడు రాసుకోవాలి ఏమేమి చేసినాం, ఎందుకు ఇట్లా అయింది అనేది రాసుకొని నెక్స్ట్ టైం అది చేయకుండా ఉంటే అయిపోతుంది. సో దాన్నే పట్టుకొని ఇది చేసి ఉండేది కాకుండా ఇది కాకుండా ఏది ఉండే, వాళ్ళు రాకుండా ఉండే, ఇది కాకుండా ఉంటే నెక్స్ట్ ఏంటి అనేది పోతే ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుందండి. ఆటోమేటిక్గా మనం సక్సెస్లోకి వెళ్ళిపోతాం. లేదు అంటే అదే మూడ్లో ఉండిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక కాలిపోయింది, ఒక నెల రోజుల వరకు మనం బిజినెస్ చేయలేము అని అనుకుంటూ పోతే కాదు. మనం నెక్స్ట్ దానికి ఆల్టర్నేట్ చూడాలి. ఆల్టర్నేట్ చూసుకొని బిజినెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. బిజినెస్ చేస్తున్నా కొద్దీ అది అవుతుంటుంది. కానీ ఇక కాలిపోయిందని అట్లే కూర్చుంటే కాదు కదా. అందుకే వాళ్ళు కూడా స్టన్ అయిపోయారు. అరే మేమేదో నిన్ను పరామర్శించడానికి వస్తే మీరు ఇది చేసుకుంటూ కూర్చున్నారు అని. అట్లా. సో ఐ నో మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు, ఇన్స్పిరేషన్ అవుతున్నారు. సో మీ జీవితంలో కూడా అలా ఎవరైనా ఉన్నారండి. నాకు 2-3 ఉన్నారు. కానీ మెయిన్ ఒకతను, నేను ఎప్పుడైతే 250 రూపీస్ జాబ్ చేస్తాను, రంగారెడ్డి అని ఒకతను ఉంటాడు, టీచర్ లెక్చరర్. యాక్చువల్గా ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తుంటున్నాడు, కలలు కనాలి, కలలు కక్కుర్తి పడవద్దు, కాస్ట్లీ కలలు కనాలి, దాన్ని నిజం చేసుకోవాలని చెప్తుంటారు. అంటే ఆ కళల్లో కూడా మనం కొంచెం తక్కువ చేసి ఎందుకు కనాలి, మంచి కళలు కానండి, దాన్ని గట్టిగా ట్రై చేసి నిజం చేసుకోండి. అది నాకు అప్పుడే నాటుకున్నది, 1990లోనే గట్టిగా నాటుకున్నది. ఓకే, మనం గట్టి కళలు కనాలి, దాన్ని సార్థకం చేసుకోవడానికి వర్క్ చేయాలి. ఎప్పుడైతే ఒకసారి వర్క్ చేసి ఆ కళను నిజం చేసుకున్నప్పుడు ఇక అంతకన్నా మించింది ఏమి ఉండదు అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. హార్డ్ వర్క్ విషయంలో కూడా ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసేవాడు అంటే మార్నింగ్ 5 o'clock కానీ 4 o'clock నుండి నైట్ 12 వరకు కూడా వర్క్ చేస్తుండే. సో నేను ఆయన నుండి, నాకు చిన్న వయసులోనే ఆయన దగ్గర జాయిన్ అయ్యి జాబ్ చేస్తున్నా కాబట్టి నాకు అది గట్టిగా పడ్డది. అప్పటి నుండే మనం జాబ్ చేయాలి అంటే వర్క్ చేయాలి గట్టిగా అనే దాని మీద గట్టిగా ఉంది. ఆయన చాలా స్ట్రాంగ్ గా పెట్టారు. రెండో ఒకతను మా ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ హరీష్ రావు గారు. ఆయన జనాల గురించి చాలా ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. 100% ఎవ్రీ డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అసలు జనాల గురించే కష్టపడతాడు. సో ఒక జనాల గురించి అంత కష్టపడుతున్నప్పుడు మన గురించి మనం ఎంత కష్టపడాలి, మన ఫ్యామిలీ గురించి ఎంత కష్టపడాలి అనేది ఎప్పటికీ అది ఉంటుంది. సో ఆయన ఇంప్రెషన్ చాలా ఉంటుంది నాకు. ఎప్పుడు అనుకుంటుంటాం, మా టీం కూడా ఎప్పటికీ అదే చెప్తుంటా, ఒకరు
ప్రజా జీవితంలోకి వచ్చి అంత కష్టపడి ప్రజల కొరకు వర్క్ చేస్తున్నప్పుడు మీ జీవితంలో మీ ఫ్యామిలీ కొరకు అంతకన్నా ఎక్కువ కష్టపడాలి అనేది చెప్తుంటారు. అది నాకు చాలా స్ట్రాంగ్‌గా గట్టిగా నాటకపోయింది. దానివల్లే నేను ఎవ్రీడే ఈ రోజు కూడా ఎవ్రీడే 10:00 ఆఫీస్‌కెళ్తా. ఎవ్రీడే 7:00 వరకు ఆఫీస్‌లో ఉంటా. వర్క్ ఉండని, ఉండకున్నా అంటే రెగ్యులర్‌గా ఆఫీస్ అంటూ ఒక టైం ప్రకారం పర్ఫెక్ట్‌గా షెడ్యూల్ చేసుకొని పోతే ఎవ్వరైనా సక్సెస్ కావడానికి. చాలామంది సక్సెస్‌కు, ఫెయిల్యూర్‌కు ప్రాబ్లమ్ అదే ఉంటది. ఒక టైమింగ్సు, ఒక సిస్టము. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఈరోజు నేను పోయినా నడుస్తది, పోకున్నా నడుస్తది అంటారు. కాదు, మీ జాబ్ ఏంది? ఎళ్ళాలి. వెళ్ళాల్సిందే అంతే. అనేది ఉన్నప్పుడే సక్సెస్‌ఫుల్‌గా ఉంటాం. ఎప్పుడైనా వర్క్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్‌గా వర్క్ సక్సెస్‌కి వెళ్ళిపోతాం. సో, అంటే మీ డైలీ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది సార్ అసలు? ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పటి నుండి నేను ఇంతసేపు బిజినెస్ గురించి ఆలోచిస్తాను హ్మ్. ఫస్ట్. హ్మ్. ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే ఈరోజు మన ప్లాన్ ఏంది? హ్మ్. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది? ఈరోజు ఏం చేయాలి? అనేది ఖచ్చితంగా ఒక సిస్టమ్ అంటే ఒక పేపర్ మీద రాసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ రాసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్తా 10:30కి. ఆ రోజు ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాకనే నేను ఇంటికి వెళ్తా. అప్పటిదాకా అసలు ఇంటికే వెళ్ళను. సో, ఒకటేందంటే మనం పోయినా పోకున్నా నడుస్తది అనే ఒక ఆలోచన ఉన్నప్పుడే బిజినెస్ కావాలి. మనకు వర్క్ లేకున్నా, ఒక రోజు వర్క్ లేకున్నా నేను ఆఫీస్‌లో కూర్చుంటా. ఎందుకంటే ఏ టైంలో అయినా వర్క్ వస్తది. వస్తది. అంటే జాబ్ అనేదే ఈ సిస్టమ్. మనం ఆఫీస్‌లో అట్లా చేస్తున్నప్పుడు కాబట్టే బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా నడపగలుగుతాం. ఏ టైం అయినా నేను పోయినా లేకున్నా బిజినెస్ నడుస్తది కదా! ఏముందిలే అనుకునే క్వెషన్ ఉండదు. ఎవ్రీడే 10:30 కల్లా ఆఫీస్‌లో ఉండాల్సిందే. ఫస్ట్ సూత్రం అదేనది. టైం అంటే టైంకి ఉండాల్సిందే అనేది ఉంటది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం సార్. సో, డీటెయిల్స్ ఏమైనా ఇస్తారా? యాక్చువల్‌గా మా శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుండి ఒక 11 ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. వరంగల్ హైవే, బెంగుళూరు హైవే, విజయవాడ హైవే, ఇప్పుడు రాబోతుంది శ్రీశైలం హైవే కూడా వస్తుంది. సో, చాలా ప్రాజెక్టులు చాలా అంటే కస్టమర్‌కు సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటాయి మన ప్రాజెక్టులు చాలా మందికి. అందుకే మాది ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్ లేకుండానే మౌత్ పబ్లిసిటీతోనే ఇంత బిజినెస్ చేయగలుగుతాం. ఓకే. చాలా మందికి ఇప్పుడు వరంగల్ హైవేకుంది. ఔటర్ రింగ్ రోడ్ నుండి స్టార్ట్ చేస్తే జనగాం వరకు చాలా వెంచర్లున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెంచర్ ఉంది. మా గట్కేసర్ దగ్గర. ఓకే. అదే హెచ్ఎండిఏ లిమిట్స్‌లో జీహెచ్ఎంసీ అండ్ ఇప్పుడు అయిపోయింది. అది జీహెచ్ఎంసీ లిమిట్స్‌కి వచ్చింది. ఏదిలాబాద్‌లో హ్యాపీ హోమ్స్ అని ఉంటది. నెక్స్ట్ గూడూరు అంటే బీబీ నగర్ దగ్గర, ఎయిమ్స్ దగ్గర ఉంటది. ఎయిమ్స్ కౌంటీ అని. ఆ నెక్స్ట్ మన ఆలేరు దగ్గర ఉంటది. ఓకే. అట్లా పోతే జనగాం దగ్గర ఉంటది. ఇట్లా కంటిన్యూయస్ ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా భువనగిరి దగ్గర అంటే త్రిబుల్ ఆర్ లోపట ఔటర్ రింగ్ రోడ్ నుండి త్రిబుల్ ఆర్ మధ్యలో వరంగల్ హైవే ఫేసింగ్‌తోని భువనగిరి వివేరా హోటల్ దగ్గర ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయబోతున్నాం. ఓకే. ఇలాంటి ప్రాజెక్టులు రెగ్యులర్‌గా ఉంటున్నాయి. మనం దాదాపుగా ఎవ్రీ ఇయర్ ఒక 5-10 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. ఖచ్చితంగా లాంచ్ చేస్తున్నాం. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటున్నాం. ఓకే. అది మెయిన్. ఓకే. చాలా ప్రాజెక్టులు నడుస్తూనే ఉన్నాయి. సో, ఇప్పటి వరకు ఎంత సేల్ చేసాం సార్? అంటే ఎన్ని వెంచర్‌లు చేసినామంటే ఒక 20 పైన వెంచర్స్ చేసి ఉంటామండి. ఒక 600-700 ఎకర్స్ కంప్లీట్ చేసి ఉంటాం. చాలా వెంచర్‌లలో చాలా మంది సాటిస్ఫై కస్టమర్లు ఉన్నారు మన దగ్గర. రిపీటెడ్ అందుకే వస్తారు మన దగ్గర. మేము వెంచర్ ఫస్ట్ ఏస్తున్నాము అని తెలవగానే ఆటోమేటిక్‌గా ఫస్ట్ వాళ్ళే కాల్ వస్తది. మీరు ఎక్కడి నుంచెల్లి వెంచర్ ఏస్తున్నారు? ఓకే. ఫస్ట్ ఈ ప్లాట్ తీసి పెట్టండి మాకు. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటది. మా దగ్గర ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే లీగల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటామండి. లొకేషన్ పరంగా పర్ఫెక్ట్‌గా ఉంటాం. డెవలప్‌మెంట్ ఇంకా అద్భుతంగా ఉంటది. స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే బెస్ట్ లొకేషన్, బెస్ట్ డెవలప్‌మెంట్, బెస్ట్ ప్రైస్. ఈ మూడిటి మీద మేము స్ట్రాంగ్‌గా ఉన్నాం కాబట్టి మార్కెట్‌లో చాలా స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళిపోగలుగుతున్నాం. ఓకే. మా అసోసియేట్స్ కూడా చాలా ఈజీగా బిజినెస్ చేయించగలుగుతాం. ప్రతి కస్టమర్ సాటిస్ఫై కలుగుతాం. సో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2 కంపారిజన్ చేస్తే ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటారు సార్? యాక్చువల్‌గా కంపేర్ చేయడం అనేం కాదు. గవర్నమెంట్ ప్రాసెస్‌లో వెళ్ళిపోతుంటారు యాక్చువల్‌గా. ఏ గవర్నమెంట్ అయినా ఒక ప్రాసెస్‌లో వెళ్తది. ఎవరైనా డెవలప్‌మెంట్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాల్సొస్తది. ఇప్పుడు వరంగల్ హైవేకి చాలా అద్భుతమైన అదుంటది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే లుక్ ఈస్ట్ పాలసీ అని పెట్టింది. లుక్ ఈస్ట్ పాలసీ అంటే ఈస్ట్ సైడు ఇప్పుడు వెస్ట్ సైడ్ ఆల్రెడీ స్టాగ్నేషన్ వచ్చింది. ఈస్ట్ సైడ్ చాలా ఎక్కువ డెవలప్ చేయాలని వచ్చే మంత్‌లో అంటే ఏప్రిల్ లాస్ట్‌లో దాదాపుగా సెకండ్ వీక్‌లో ఎప్పుడో మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు వచ్చి చాలా ప్రాజెక్టులను ఇనాగ్రేషన్ చేయబోతున్నాడు. యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ ఒకటి చేయబోతున్నాడు. రెండోది చెర్లపల్లిలో ఒక రైల్వే టెర్మినల్‌ను ఇనాగ్రేట్ చేయబోతున్నాడు. మూడోది
ఎయిమ్స్ అనే హాస్పిటల్ ఉంటుంది బీబీ నగర్ దగ్గర. దాన్ని ఎక్స్టెన్షన్కి ఇనాగ్రేషన్ చేయబోతున్నాడు. ఇంకా రెండు కూడా చేస్తారు అని తెలుస్తున్నది. ఒకటి త్రిబుల్ ఇనాగ్రేషన్ చేయబోతున్నాడు. ఇంకోటి మామునూరు ఎయిర్పోర్ట్ను కూడా శంకుస్థాపన చేయాలని చూస్తున్నారు. ఇంకోటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఇలాంటి 6 ప్రాజెక్టులు ఇప్పుడు నెక్స్ట్ మంత్ మోడీ గారు వచ్చిన తర్వాత చేస్తే ఈస్ట్ సైడ్ విపరీతమైన మార్కెట్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఏ కస్టమర్ అయినా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇది బయ్యర్ మార్కెట్ అంటారు. తెలివైన ఇన్వెస్టర్ అవుతారు. ఒకసారి ఇవన్నీ ఇనాగ్రేషన్ అయినాక ఆటోమేటిక్గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు పరిగెత్తేదానికన్నా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. అందుకే ఈస్ట్ సైడ్ చాలా అంటే చాలా అద్భుతంగా డెవలప్ కాబోతుంది. హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అయింది ఆల్రెడీ ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇంకా వరంగల్ తెలంగాణకు క్యాపిటల్ కాబోతుందని కూడా వస్తుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇండియాకు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయితే నెక్స్ట్ వరంగల్ క్యాపిటల్ కావాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే మామునూరు ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది ఇప్పుడు. అందుకే ఒకసారి క్యాపిటల్ అవుతుంది కాబట్టి అంటే చాలా ముందు చూపుతోని ఈస్ట్ సైడ్ చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చేయబోతుంది. ఇది మంచి టైము. ప్రైస్ కూడా అనుకూలంగా ఉంది కస్టమర్లకు. ఒకసారి పెరిగింది. ఇప్పుడు ఈ వెస్ట్ సైడ్ ఉన్నది అనుకోండి, 1,00,000 దగ్గర గజం ఉంటుంది. అదే ఈస్ట్ సైడ్ దగ్గర ఇప్పుడు హైదరాబాద్ చెప్పింది కూడా 18,500 నుండే స్టార్ట్ అవుతుంది. అంటే చాలా తక్కువ ప్రైస్లోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మంచి టైం అని చెప్తున్నారు. సార్, మరి మీరేమో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది మేడం, బయట మార్కెట్ బాగుంది అని చెప్తున్నారు. కానీ కాయిన్కి ఇంకొక సైడ్ ఏంటి అంటే, రియల్ ఎస్టేట్ అసలు లేదు, నువ్వు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసావు అని అంటే మాత్రం తర్వాత ప్రైజెస్ తగ్గుతాయి, నువ్వు ఫెయిల్ అయిపోతావు అన్నీ కూడా మాట్లాడుతున్నారు సార్. దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? సపోజ్ మీరు ఒక 10,000 గజం కొన్నారనుకోండి, తీసుకున్నారనుకోండి, మీరు 5,000 గజం అమ్ముతారా? అదే బంగారం 1,60,000 1,40,000 అవుతుంది, 1,20,000 అవుతుంది, 1,00,000 అవుతుండొచ్చు ఒక 10 గ్రాములది. కానీ ల్యాండ్ ఎప్పుడైనా పెరగాల్సిందే కానీ తగ్గేది ఉందండి. ఎవరైనా మార్కెట్ తగ్గుతుంది అని అన్నారు అంటే అది పిచ్చోళ్ళే, నిజంగా చెప్తున్నారు. ఎందుకు అంటే ఒక ల్యాండ్ మనం ఇన్వెస్ట్ చేసినామంటే ఒక 10,000 గజం కొన్నామంటే నెక్స్ట్ 11,000 అమ్మాలనో 12,000 అమ్మాలనో చూస్తాం తప్ప 9,000, 8,000, 7,000 మరి ఎట్లా తగ్గినట్టు? ఇదంతా ఏంటంటే ఆగిన మాట వాస్తవం. 10,000 దగ్గరనే ఉన్నది ఇప్పుడు. ఇప్పుడు 10,000 గజం ఒక 2 years క్రితం తీసుకున్నాం అనుకో 10,000 ఉండొచ్చు. కానీ 7,000, 5,000, 6,000 కాదండి. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇమ్మీడియట్ గా జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ 2 years స్టాగ్నేషన్ లో ఉంది కాబట్టి కస్టమర్కి నేను అదే చెప్తా. ఇప్పుడు మార్కెట్ ఉంది, షేర్ మార్కెట్ ఉంది. ఎప్పుడు కొంటారండి షేర్లు? ఎప్పుడైతే పడిపోయింది అనుకున్నప్పుడే కొంటారు. నేను అదే చెప్తున్నాను. రియల్ ఎస్టేట్ లో కూడా ఎప్పుడైతే స్టాగ్నేషన్, ఇక్కడ పడిపోవడం ఉండదండి, ఎప్పుడు కానీ తగ్గేది ఉండదు, స్టాగ్నేషన్ అయ్యి ఉంటుంది. అప్పుడు కొంటే వర్కౌట్ అయ్యింది. ఒకసారి పెరిగేటప్పుడు కొంటే మీకు వర్కౌట్ కాదండి. ఈ రోజు 10,000 ఉంది, ఇంకో సంవత్సరం తర్వాత 12,000, 13,000 అయినప్పుడు రేట్ పెంచే కొనుక్కోవాల్సి వస్తుంది. అట్లాంటిది కాకుండా ఎప్పుడైతే స్టాగ్నేషన్ ఉన్నదో అప్పుడు కొనాలి. మీరు ఇందాక అన్నారు ఇప్పుడు మార్కెట్ పడిపోయిందట కదండి, డౌన్. నేను ఒకటి ఛాలెంజ్ చేసి చెప్తే ఎవరికైనా, ఒక 1,00,000 రూపాయలకు ఒక 10,000 కొన్న కస్టమరు నాకు 5,000 ఇవ్వమంటారండి, ఇస్తారా? ఇవ్వరు కదా. ఈవెన్ 9,000 కూడా ఇవ్వమంటే ఇయ్యరు. ఇంతసేపు 10,000కు 1,000 రూపాయలు పెంచే ఇవ్వమంటారు, లేదంటే 10,000 కన్నా ఇస్తామని చెప్తారు తప్ప 8,000కో 7,000కో ఇయ్యరు. అందుకే భూమి అదొక్కటే మంచి ఆప్షన్ అండి. తగ్గేది అనేది ఉండదు. మిగతా ఏదైనా షేర్ మార్కెట్ అయినా లేకపోతే ఇప్పుడు చెప్పిన బంగారం కానీ సిల్వర్ కానీ ఏదైనా తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. కానీ భూమి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. దీనికి ఒకటే ఒక కారణం ఏంటంటే జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు. అందుకే భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు చరిత్రలో ఏమంటారు లాస్ అయిన వాళ్ళు ఉంటారండి. కాకపోతే టైం పడుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 1 monthకో 1 yearకో 2 yearsకో మనకు డబ్బులు ఆశించడం తప్పు. మీరు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. చాలా మంది ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తేనే వాళ్ళకు మంచి అవుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంది దీంట్లో అంటే, మీరు ఒక 20 ఏళ్ల క్రితం నుండి కానీ లేకపోతే 10 ఏళ్ల క్రితం కూడా బంగారం ఎంత కొన్నారు, అప్పుడు ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది ఒక్కసారి చెక్ చేసుకుంటే కూడా క్లారిటీ వస్తుంది ప్రతి కస్టమర్. ఏంటంటే ఈ మౌత్ పబ్లిసిటీతోని వల్లనే దీన్ని ఇంకా తక్కువ క్యాష్. నాకు ఒక్కరి దగ్గర చూపించండి, నాకు తక్కువకి ఇస్తారు అంటే నేనే తీసుకుంటాను. ఇయ్యరండి, అది కామన్. అంటే ల్యాండ్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గేది ఉండదు. అది సిద్ధి వినాయక డెవలపర్స్
వేరే వాళ్ళతో పోలిస్తే మన దగ్గరే కస్టమర్స్ ఎందుకు తీసుకోవాలి? ఎగ్జాక్ట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ప్రతి కస్టమర్‌కి అదే చెప్తా. మీరు ఎక్కడైనా వెంచర్‌లు పొయ్యి, ఏదో ప్రాజెక్ట్‌లో పొయ్యి ప్లాట్ తీసుకోవాలని తిరిగి చూసి లాస్ట్‌కు చివరికి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి సిద్ధివినాయకకు వచ్చి చూసి అక్కడి వాటితో పాటు మమ్మల్ని కూడా కంపేర్ చేసుకోండి. అంటే ప్రైస్ కానీ, లొకేషన్ కానీ, డెవలప్‌మెంట్ కానీ, లీగాలిటీ కానీ, రిజిస్ట్రేషన్ గాని. ఇవన్నీ కంపేర్ చేసుకొని వీటికి అన్నిటికన్నా మిగతా వాళ్ళతోని మాది మంచిగుంటేనే మా దగ్గర తీసుకోండి. లేకపోతే తీసుకోవద్దు కూడా అని చెప్తా. అంటే అంత గట్టిగా చెప్పేందుకు చెప్తానంటే ఇవన్నీ క్లారిటీగా ఉంటాం మేము. డెవలప్‌మెంట్‌లో అయినా గానీ, ప్రైస్ విషయంలో గానీ, లొకేషన్‌లో గానీ మిగతా వాళ్ళకన్నా చాలా తక్కువ ఉంటది. అందుకే కస్టమర్‌కి చెప్తుంటాం. మీరు ఫైనల్‌గా డిసైడ్ అయ్యి తీసుకుందాం అనుకున్నప్పుడు ఒక్కసారి మాతోని కంపేర్ చేసుకొని తీసుకోండి. మీకు తక్కువ అనిపిస్తేనే మా దగ్గర తీసుకోండి. లేకపోతే తీసుకోవద్దు అని కూడా చెప్తాం. ఇంకొకటి ఎన్ఆర్ఐ కస్టమర్ మా దగ్గర ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అదే అడగాలనుకుంటున్నా ఇప్పుడు. చాలా మంది ఎన్ఆర్ఐ కస్టమర్ చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మా దగ్గర అంటే సేఫ్. ఓకే. 100% వాళ్ళకు క్లారిటీ ఉన్నారు. చాలా మంది ఇన్వెస్టర్లు ఎన్ఆర్ఐలు గుడ్డిగా మా దగ్గర అంటే ఓన్లీ ఫోన్ త్రూ ఆన్లైన్‌లో చూసుకొని తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి డాక్యుమెంట్స్ పంపియడం. ఎన్ఆర్ఐ కస్టమర్లకు ప్రతి 6 మంత్స్‌కి ఒకసారి వాళ్ళ ప్లాట్ ఫోటో తీసి పంపిస్తాం మేము. మీ ప్లాట్ ఇలా ఉంది, మంచిగుంది అని. అంటే చాలా మందికి ఎన్ఆర్ఐలకు చాలా భయం ఉంటది. హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం పోయి చూసుకోము. ఎక్కడ కబ్జా అయితదో, ఎక్కడ అదైతదో అని, ఎక్కడ ఏమంటారు డబుల్ రిజిస్ట్రేషన్‌లు అయితాయో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ క్లారిటీగా మేము ఉన్నాం కాబట్టే మా దగ్గర ఎన్ఆర్ఐ ఇప్పుడు మా సేల్‌లో ఒక 100 సేల్స్ ఉంటే 40-50% ఎన్ఆర్ఐ కస్టమర్సే ఉంటారు. ఓకే. అది వాళ్ళు జనరల్‌గా ఏం అడుగుతుంటారు సార్? వాళ్ళకి కావాల్సింది అప్రిషియేషన్ కావాలి, లీగల్‌గా కరెక్ట్‌గా ఉండాలి, లొకేషన్ వైజ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి, డెవలప్‌మెంట్. ఈ 4 ప్లస్ 5వది ఇమ్మీడియేట్ రిజిస్ట్రేషన్. మీరు ఎప్పుడైతే టోటల్ పేమెంట్ చేసిర్రో అదే రోజు రిజిస్ట్రేషన్ కావాలని కోరుకుంటారు. మార్కెట్లో ఈ రిజిస్ట్రేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మేమేం చేస్తున్నామంటే ఇమ్మీడియేట్ రిజిస్ట్రేషన్ చేస్తాం, లొకేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటది, డెవలప్‌మెంట్ అద్భుతంగా ఉంటాయి. అన్నీ అంటే వాళ్ళకు లీగల్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటాం కాబట్టి వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళే చెప్పుకుంటారు. ఎన్ఆర్ఐలే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా! అరే శ్రీ సిద్ధి వినాయకలో తీసుకోండి 100% జెన్యూన్ ఉంది అని వాళ్ళు చెప్పుకొని వాళ్ళ నుండే కాల్స్ వస్తాయి నాకు. మా కజిన్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు, యూఎస్‌లో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు. చాలా మంది యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్ చాలా మంది, ఖతార్ చాలా మంది మా దగ్గర. కొంతమంది అయితే డాక్యుమెంట్స్ కూడా తీసుకోపోలేదు. మా దగ్గరనే ఉండేది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాం లేండి. అంత నమ్మకంతో ఉంటారు. సో ఎన్ఆర్ఐ కస్టమర్లు ఎప్పుడైనా మా దగ్గర అంత గట్టిగా నమ్మారు కాబట్టి ఇంత పర్సెంటేజ్ బిజినెస్ చేస్తారు. సో మన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? చాలా 20 ఇయర్స్ బ్యాక్ నుండి స్టార్ట్ అయినాయి. అది 20 ఇయర్స్ అవుతుంది. ఓకే. సో మనది ఓపెన్ ల్యాండ్సా, బిల్లా ల్యాండ్సా, కమ్యూనిటీస్? మన ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ అండి. కాకపోతే అన్ని అప్రూవల్స్ తోని. ఓకే. హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి పర్మిషన్ జిహెచ్ఎంసి, డిటిసిపి అయితే డిటిసిపి, వైటీడీ అయితే వైటీడీఏ, అన్ని పర్మిషన్స్ అండ్ విత్ రేరాతోనే మనం పర్మిషన్ తీసుకుని లాంచ్ చేస్తాం. మేము లాంచింగ్ కూడా మిగతా వాళ్ళలా కాకుండా మేము కంపల్సరీ అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే లాంచ్ చేస్తాం. అదే ఎన్ఆర్ఐ వాళ్ళకు మంచి అడ్వాంటేజ్. ఎన్ఆర్ఐ కస్టమర్లు అందరికీ వాళ్ళు నమ్ముతుంది కూడా దాని గురించి. అన్ని పర్మిషన్స్ తీసుకున్నాకనే లాంచ్ చేస్తున్నారు కాబట్టి ప్రైస్ కూడా వాళ్ళకు మెయిన్ ప్రైస్ కూడా మిగతా వాళ్ళతో ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్ లోనే చెక్ చేసుకుంటారు. పక్క వాళ్ళది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, ఎవరు కాల్ చేసినా చెప్తుంటారు కాబట్టి అన్ని చెక్ చేసుకునే మా దగ్గర తీసుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు జనరల్ గా కస్టమర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి సార్? చాలా మంది కస్టమర్లు చాలా బ్లండర్గా మిస్టేక్ చేస్తుంటారు. ఏంటంటే తక్కువ రేట్కి వస్తుంది, అసలు ఫ్రీ లాంచ్ ఆఫర్ ఇస్తున్నాము, ఇవన్నిటికి పడిపోతుంటారు. లేకపోతే బైబ్యాక్, మీ ఇమ్మీడియట్ మళ్ళీ మీద కొంటాము, ఇవన్నిటికి ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఏ కస్టమర్ అయినా ఫస్ట్ ఒక 4 ప్రాజెక్టులు తిరగండి. ఫస్ట్ 4 ప్రాజెక్టులో కనుక్కోండి వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా. ఇంకొకటి ఇంకా బ్లండర్ ఏంటంటే ల్యాండ్ ఓనర్ ఒకరుంటారు, డెవలపర్ ఒకరుంటారు, రిజిస్ట్రేషన్ చేసేది ఒకరుంటారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకే కస్టమర్ పర్ఫెక్ట్ చెప్తాం. ఫస్ట్ పర్మిషన్ చెక్ చేయండి. హెచ్ఎండి అయితే హెచ్ఎండి, డిడిసిపి అయితే డిడిసిపి ఉన్నాయా లేదా, రేరా ఉందా లేదా. నెక్స్ట్ ఆథరైజ్డ్ ఎవరు, సిగ్నేచర్ రిజిస్ట్రేషన్ చేసే ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు, అది చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయండి.
వాళ్ళు ఏదో మీకెందుకు ఆ ఓనర్తో మేము సైన్ చేయిస్తాం, ఆ ఓనర్తో మేము రిజిస్ట్రేషన్ చేయిస్తాం అంటే మీరు నమ్మకండి. 100% ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో ఓనర్ అతనే రిజిస్ట్రేషన్ చేస్తాడా లేదా అది తెలుసుకొని మీరు రిజిస్ట్రేషన్ చూడండి. కస్టమర్ బ్లైండ్గా ఏమంటారంటే బైబ్యాక్ ఉంది కదా, ఏముంది మనదేం పోయేది, ఈ రోజు 10,000కు కొంటాం 10,000కు గజం అమ్ముతున్నారు, నెక్స్ట్ 15,000కు వాళ్ళే కొంటా అంటారు. మళ్ళీ కొనేటప్పుడు వాళ్ళు ఉండరు కదా, వీళ్ళకి చెప్తారు కానీ వాళ్ళు ఉండరు కదా. ఎందుకు అంత బ్లండర్ మిస్టేక్ చేయకండి. మీరు అన్ని పర్ఫెక్ట్ చూసుకోండి. వాళ్ళు చెప్పే ఆశ పోకండి. బైబ్యాక్ అనో ఇంకేమో కొన్ని ఫ్రీ లాంచ్ అంటే అసలు పర్మిషన్ లేకుండానే ఊరికే ల్యాండ్ మీద ఫ్రీ లాంచ్కి ఇప్పుడు 5,000కి ఇస్తాం, నెక్స్ట్ 10,000కి ఉంటుంది అని ఇట్లాంటివి నమ్మకండి. అన్ని పర్మిషన్లు వస్తేనే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఆ ఇన్వెస్ట్ చేసే ముందు ఒక 4 ప్రాజెక్ట్ తిరగండి, ఏం పర్వాలేదు. తిరిగి ఎక్కడ తక్కువ అనిపిస్తుందో, నేను అందుకే చెప్తున్నాను మా దగ్గరనే తీసుకోమని కూడా క్లారిటీ చెప్తలేదు. మీకు మా దగ్గర తక్కువ అనిపిస్తేనే తీసుకోండి అని చెప్తున్నాను. ఎందుకు తక్కువ అనిపిస్తేనే ఎంత ఖచ్చితంగా చెప్తున్నామంటే 100% జెన్యూన్గా ఉంటాం మేము. ప్రైస్, లొకేషన్, డెవలప్మెంట్, లీగాలిటీ, రిజిస్ట్రేషన్, ఈ 5 మీద రీసెర్చ్ చేసి అన్ని పర్ఫెక్ట్ మా దగ్గర ఉన్నాయంటే మీరు చేసుకోండి. అప్పుడే మీకు 100% సక్సెస్లో ఉంటారు. మీ ప్లాట్ భద్రంగా ఉంటుంది. దానికి రిటర్న్స్ కూడా మంచి రిటర్న్స్ రావాలి. ఎప్పుడైతే ఇవన్నీ చెక్ చేసుకొని రిటర్న్, చాలా మంది కస్టమర్లు మీరు అడిగినట్టు ఏదో బైబ్యాక్ అనగానే గుడ్డిగా పెట్టేస్తారు. అట్లా చేయకండి. అది సార్ జనరల్గా ఏంటి అంటే చాలా మంది యూత్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో వాళ్ళు మీ దగ్గర వర్క్ చేయడానికి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? వాళ్ళు రియల్ ఎస్టేట్లో గ్రో అవ్వాలి అని అంటే మీరు ఇచ్చే టిప్స్? ఎగ్జాక్ట్ అండి. చాలా మంది ఈ మధ్యకాలంలో బిజినెస్ అంటే జాబ్ చేసుకుంటూ కూడా సెకండ్ ఇన్కమ్ గురించి మా దగ్గరకు వస్తున్నారు. ఒకరు ఫ్రెష్గా కూడా వస్తున్నారు. సెకండ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ ఎప్పుడు ఏమవుతుందో తెలియని టైం నుండి సెకండ్ ఇన్కమ్ అనేది ఒకటి క్లారిటీ ఉంటే ఉంటుంది. మా దగ్గర కూడా చాలా మంది అసోసియేట్స్ మేము జాయిన్ చేసుకొని ఊరికి ఏదో బిజినెస్ చేయమని చెప్తలేము. మేమేం చేస్తామంటే ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. ఒక 1 వీక్ ట్రైనింగ్ టోటల్గా ఇచ్చి వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ ఇస్తాం. రియల్ ఎస్టేట్ మీద ఏంటిది, కస్టమర్కి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పే విధానం నుండి మన ప్రాజెక్టుల గురించి మొత్తం నాలెడ్జ్ ఇచ్చి అప్పుడు వాళ్ళను ట్రైన్ అయిన తర్వాతనే మార్కెట్కి ఇచ్చేస్తాం, ఫీల్డ్స్. సో ఏ అసోసియేట్ అయినా ఎవరైనా కొత్తగా జాయిన్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ మేము 40,000 అసోసియేట్స్తోని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఎవరైనా వచ్చి జాయిన్ కావచ్చు. కాకపోతే ఏదో గుడ్డిగా వచ్చి జాయిన్ అయినమా కాకుండా వాళ్ళకు ఒక ఎయిమ్ పెట్టుకొని నేను సెకండ్ ఇన్కమ్ సంపాదించాలి అనేది గట్టిగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ కావుతారు. వాళ్ళకి సక్సెస్ కావడానికి మా దగ్గర చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి, చాలా టిప్స్ ఉన్నాయి. కస్టమర్కి ఎలా అది చేయాలనేది టోటల్గా చెప్పగలుగుతాం. మన ప్రోడక్ట్ గురించి మొత్తం నాలెడ్జ్ చేయగలుగుతాం. ఒక కస్టమరు ఎవరైతే అసోసియేట్ మన దగ్గరకు వచ్చిండు అంటే వాళ్ళు సక్సెస్ఫుల్గానే వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. 100% వాళ్ళ జీవితం కూడా సక్సెస్ కావాలని చూస్తుంటారు. సో ఏ అసోసియేట్ అయినా ఎవరైనా కొత్తగా మార్కెట్ అంటే జాబ్ చేయకుండా ఇప్పుడే రియల్ ఎస్టేట్లకు రావాలన్నా కూడా రావచ్చు. వాళ్ళు ఫుల్ టైం బిజినెస్ చేసుకునేందుకు మంచి ఆప్షన్ ఉంటుంది. మా దగ్గర పెద్ద ఆఫీస్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మంచి ట్రైనర్తోని ట్రైనింగ్లు ఇప్పిస్తుంటాం. వాళ్ళు ఎట్లా బిజినెస్ చేయాలి, ఏం చేయాలనేది ప్రోడక్ట్ నాలెడ్జ్ మొత్తం ఇస్తారండి. ఫస్ట్ ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఒక్కసారి ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మంచి సక్సెస్ కావాలి. సో మన శ్రీ సిద్ధి వినాయక దాంట్లో ఎవరైనా సరే ప్లాట్స్ తీసుకోవాలి అని అంటే వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేయాలి? ఎగ్జాక్ట్ అండి. మీరు మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ కస్టమర్ అయినా ఒకసారి మా ఆఫీస్కైనా విజిట్ చేయండి. టీం మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సైట్ విజిట్ చేయించి మీకు చూపిస్తారు. లేదు అంటే కింద కాంటాక్ట్ నెంబర్కు కాంటాక్ట్ అయినా కూడా మీకు అన్ని అప్రోచ్ అయ్యి మీకు సైట్ విజిట్ చేయించి చూపించి మీకు నచ్చిన ప్లాట్ని సెలెక్ట్ చేసి చూపించగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆల్రెడీ నెంబర్ 1 ఇన్ మార్కెట్. మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ డబుల్కి ట్రిపుల్ చేయాలి సోషల్ పోస్ట్ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మీలాగా బిజినెస్లో ఎదగాలి అని అంటే యువతకి మీరిచ్చే ఒక మంచి మెసేజ్ సార్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఎవరైనా కూడా రెగ్యులర్గా ఏదైతే సాధించాలనుకున్నప్పుడు ఆ సాధించడానికి రెగ్యులర్గా కృషి చేయాలండి. ఫస్ట్ అదొకటి చాలు. మీ టైం మేనేజ్మెంట్తో రెగ్యులర్గా అంటే మనకు పొద్దున్న లేచి నుండి దాని మీదనే గుర్తుపెట్టుకొని చేస్తే 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. మనకు చాలామంది ఏమవుతారంటే ఫస్ట్ 1 వీక్ 10 డేస్ 1 మంత్ 2 మంత్స్ ఒక 5 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్నే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అట్లా కాదు.
సక్సెస్ వచ్చేదాకా ఎన్ని మ్మ్. సంవత్సరాలైనా పర్లేదు నేను సక్సెస్ అవుతాను అని దాని మీద కనుక రెగ్యులర్గా ఉండగలిగితే ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుంది, సక్సెస్ అవుతారు. వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు, మంచిగా ఉంచగలుగుతారు. ఏదో చాలని జీతాలతో కాకుండా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించడం కానీ వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకోవడం కానీ జరుగుతుంటుంది. ఎవరైనా సక్సెస్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఎంచుకున్నారో దాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం. అది ఎవ్వరు గివ్ అప్ ఇవ్వకూడదండి. ఎన్ని కష్టాలన్నా రానియండి. దాన్ని చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్‌గా బిజినెస్ అంటే ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతూనే ఉంటారు. థాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ సార్.